వినాయకుణ్ణి విఘ్నాలు తొలగించే విఘ్న నాయకుడిగా కొలుస్తాం. ఏ పని తలపెట్టినా మొదట వినాయకుడికి పూజ చేసి మాత్రమే మొదలు పెడతాం. అలా చేస్తే చేసే పనిలో ఎటువంటి విఘ్నాలు రావని ఒక నమ్మకం. వినాయక చవితి పూజలో వినాయకుణ్ణి ప్రతిష్ఠించి 9 రోజులు పూర్తి అయ్యాక నిమజ్జనం చేయటం ఆచారంగా వస్తుంది. మనకు వచ్చే ఎన్నో సమస్యలకు గణపతిని పూజిస్తే పరిష్కారం లభిస్తుంది. అయితే ఏ దోషం ఉన్నవారు ఏ గణపతిని పూజిస్తే దోషాలు తొలగుతాయో వివరంగా తెలుసుకుందాం. ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజిస్తే సూర్య దోషాలు తొలగిపోతాయి. పాలరాయితో చేసిన వినాయకుణ్ణి పూజిస్తే చంద్రదోషాలు తొలగిపోతాయి. చాలా మంది అమ్మాయిలకు అబ్బాయిలకు కుజదోషం ఉంటుంది. అలాంటి వారు రాగితో చేసిన వినాయకుణ్ణి పూజిస్తే మంచి జరుగుతుంది. మరకత గణపతిని పూజిస్తే బుధదోషం నివారణ జరుగుతుంది. పసుపు గణపతిని పూజిస్తే గురుగ్రహ దోషాలు తొలగిపోతాయి. స్ఫటిక గణపతిని పూజిస్తే శుక్రగ్రహ బాధలు తొలగిపోతాయి. నల్లరాయిపై చెక్కిన గణపతిని పూజిస్తే శని బాధలు తొలగిపోతాయి. మట్టితో చేసిన గణపతిని పూజిస్తే రాహు కారణంగా వచ్చే సమస్యలు తొలగిపోతాయి. తెల్ల జిల్లేడు పేరుతో చేసిన వినాయకుణ్ణి పూజిస్తే కేతువు కారణంగా వచ్చే సమస్యలు తొలగిపోతాయి. ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఈ విధంగా వినాయకుడికి పూజ చేస్తే దోషాలు సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ప్రశాంతత కలుగుతుంది. కాబట్టి మీరు కూడా మీ జాతకాన్ని చూపించుకొని మీకు ఉన్న దోషాన్ని బట్టి వినాయకుణ్ణి పూజించండి. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. Tell me pretty lies, look me in the face. Tell me that you love